ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు? అంటే మీ అబ్బాయి నుంచి తనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మీకు చెప్పిన మాట వాస్తవా కాదా? మాతో ఆ అమ్మాయి ఎదిరించి మాట్లాడి మా అబ్బాయిని చాలా మాకు ఇబ్బందికరంగా మాట్లాడము. ఏమి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరే, ఏమి అనుకుంటున్నారు మీరు అనే ఒక విధంగా మాట్లాడము. ఏదన్నా మేము ఆ బాబు ఫోన్ చేసి మేము లిఫ్ట్ చేయకుండా మాట్లాడలేదని, ఏమి మీ అమ్మ చించుకుంటున్నది అని చెప్పిన ఒక విధంగా మాట్లాడము. నా భర్తను చింతించి మర్చి మరి మాట్లాడము. ఏమరా లంజా కొడక, నీకు బిడ్డల్ని ఎట్ట పెంచే తెలియదంటరా అనే కాడ మాట్లాడము. నా భర్త జాబ్ చేసే ఆఫీస్ కాడికి పోయి నా కొడుకు ఈ లంజా కొడుకు రాలేదు ఆఫీస్కి, ఎట్లా పోయినాడు ఎప్పుడు వస్తాడని చెప్పి టేబుల్ తట్టి మరి మాట్లాడము. నా బిడ్డను కించింత పరిచి నా బిడ్డకు దగ్గర వెంబడించి నా బిడ్డను బయటికి లాక్కొచ్చి ఈ ఒక పాప చేసిన నిష్కారణం అంతా కూడా మాకు చాలా బాధాకరంగా ఉండాలి. నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లి అయ్యుండి ఇదంతా ఎందుకు భరించారమ్మా? మరి నేనంత చేశానని చెప్తున్నారు కదా, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళానని చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎందుకు భరించారమ్మా? నేను ఒక వీడియో పెట్టనా, నేను ఒక వీడియో కాల్ లో పెట్టనా? మీ అబ్బాయి నీ పక్కనే ఉండి నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మీ అబ్బాయి మీ పక్కనే ఉండి నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మీ ఇద్దరు గురించి ఏమన్నాడో నేను చెప్పనా? మీ ఇద్దరు గురించి మీ అబ్బాయి ఏమన్నాడో నేను చెప్పమంటారా? విత్ చాట్ పైన వీడియో కాల్ నడుస్తుంది. మీ అబ్బాయి మీ ఆయన గురించి మీ గురించి ఏమన్నాడో నేను చెప్పమంటారా? రిలీజ్ చేస్తాను ఆఫ్టర్నూన్. నేను ఇది అసలు చెప్పకూడదు అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించే ఏమన్నాడో నేను చెప్పమంటారా? అంటే సొంత తల్లిదండ్రుల గురించి మీ దగ్గర మాట్లాడాడా? చెప్పు, ఇబ్బంది ఏం లేదు. నీ అంత చెప్పడం కాదండి, నేను చెప్పను, నోటి మాట కాదు, విత్ ప్రూఫ్ తోనే నేను చెప్తాను. విత్ ప్రూఫ్ తోనే నేను అన్ని చెప్తాను. నువ్వు తెలివి ఉన్న దాని అయితే ఇవన్నీ బయట ఎట్ట పెట్టినావు? అంటే నీ కొడుకు ఏం చేసినా సరే నేను ఊరుకోవాలి, నీ కొడుకు ఏం చేసినా సరే నేను ఊరుకొని నోరు మూసుకొని ఉండాలి, అంతేనా? నువ్వు నోరు మూసుకొని ఉండాలి అంతే కదా మీకు చెప్తుంది. నేను నీ ఇంటికి వచ్చాను అనేసి అంటున్నారు, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నేను ఇవన్నీ మాట్లాడాను అనేసి అంటున్నారే. నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లిగా అయ్యుండి నీకు ఒక పోలీస్ స్టేషన్ తెలీదా? మొన్న వెళ్ళిందానివి, నీకు తెలీదా? మీకు ఒక పోలీస్ స్టేషన్ తెలీదా అండి? ఇన్నిసార్లు నేను మిమ్మల్ని హెరాస్ చేస్తున్నాను, మీ ఆయన్ని తిట్టేశాను, అది చేశాను ఇది చేశానంటే ఇన్ని రోజులు ఎందుకండి కామ్ గా ఉన్నారు? ఇన్ని రోజులు నాది ఎందుకండి భరించారు మీరు? మాటల్లో అయినా సరే మీనింగ్ ఉండాలండి, మీరు మాట్లాడే మాటల్లో అయినా సరే కొంచెమైనా మీనింగ్ ఉండాలి. నువ్వు ఒక ఆర్దానమేనా? స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు, మీరు స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు. పక్కన ఒక్క నిమిషం అండి. 5 మాటలు అబార్షన్ అయిందో లేదో నీ కొడుకుని అడుగు. అమ్మా ఒక్క నిమిషం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. తనకి అబార్షన్ అయింది మీ కొడుకు వల్ల తను ఇంత ఇబ్బంది పడుతున్నారు అని మీకు చెప్పినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేదు, మీ కొడుకునే సపోర్ట్ చేశారు కొడుకుని అడగాలి కదా అంటున్నారు. ఆ పిల్ల ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తుంది అంత ధైర్యంగా? ఒక ఎమ్మెల్యే అయ్యింది, ఆ పిల్ల ఒక జూనియర్ అసిస్టెంట్ అయ్యింది, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తుంది అనేసి అడగలేకపోయిందే? అమ్మ మీకు తెలుసా తనకి ఇలా అబార్షన్ అయిందన్న విషయం మీకు చెప్పారు? అన్న సారీ సార్, ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వలేదు అని అంటా ఉంది కదా, మేము కంప్లైంట్ ఫైల్ చేస్తామండి. అట్ సేమ్ టైం తను ఈ రోజు ఏ విధంగా అయితే వచ్చిందో తను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు రావచ్చు కదండి. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ బావమరిది నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పే డాక్టర్ తో మాట్లాడే టాబ్లెట్స్ తెప్పించాడు నాకు. డాక్టర్ తో మాట్లాడి టాబ్లెట్స్ తెప్పించాడు. ఆ డాక్టర్ కూడా ఎవరో తెలుసా? ఆయన లేడీ ఫ్రెండ్, తిరుపతి హాస్పిటల్లో డాక్టర్ ఆవిడ. అమ్మా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని మేడం? ఇప్పుడు శ్రీధర్ అనే పర్సన్ చాలా వైలెంట్ అని, చాలా సైకోలాగా బిహేవ్ చేస్తాడు, మీ మీద చాలా సార్లు ఫిజికల్ గా అటాక్ చేశాడని ఇలా మీరు చెప్తూ ఉన్నారు. 4 సార్లు 5 సార్లు అబోర్షన్ అయిందని కూడా చెప్తున్నారు అతని వల్ల. సో అతని మీద మీకు ఖచ్చితంగా చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉండాలి కదా, మరి అతను అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మీరు ఎందుకు రెడీ అయ్యారు? ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటే ఇదంతా ఉండేది కాదా? పెళ్లి చేసుకొని ఉండుంటేనా? పెళ్లి చేసుకొని ఉండున్నా, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా ఇప్పుడు ఈ గొడవ అంతా ఏది ఉండేది కాదు కదా? ఏది ఉండేది కాదు. మీరు అంటే అతనంత బ్యాడ్ నేచర్ అని తెలిసి ఒక సైకో అని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి, ఇంట్లో భర్తను పెట్టుకొని నేను బయట తప్పు చేయట్లేదు, అతను నా మీద ఫోర్స్ఫుల్లీ వచ్చాడు కాబట్టే
నేను అటు భర్త దగ్గరికి వెళ్ళలేను, వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ నన్ను వదిలేసేలా చేశారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే పోరాటం చేసుకున్నాను, నేను ఒక్కదాన్నే లాయర్ల దగ్గరికి వెళ్తున్నాను. No one is with me. మేడం నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అంత బ్యాడ్ నేచర్ ఉన్న పర్సన్, అంత సైకో అని మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి పర్సన్ తో జీవితాంతం ఉండడానికి మీరు ఎలా రెడీ అయ్యారు? నేను రెడీ అవ్వలేదండి, అది కాదని కూడా నాకు తెలుసు. కాకపోతే ఇది ప్రూవ్ చేయడానికి, ఒక ఎమ్మెల్యే చేశాడు అనేసి ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది ఎమ్మెల్యే వల్లే వచ్చింది అనేసి చెప్పడానికైనా సరే నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. మీరే అన్నారు కదా ఇప్పుడు. ఏంటండి? పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదని మీరే అన్నారు కదా ఇప్పుడు. పెళ్లి అనేది టాపిక్ ఎవరెత్తారండి? ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా, ఇదంతా ఎంత బెదిరించాడో నాకు తెలుసు. ఇంటికి వచ్చి ఎలా కొట్టాడో నాకు తెలుసు. గొంతు, అతను ఒక పర్టికులర్ పాయింట్ పట్టుకుంటాడు గొంతుని, అలా గొంతు పట్టుకొని బెదిరించాడు నన్ను. మేడం నేను అనేది అదే, మీరే చెప్తున్నారు పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదు అని, మళ్ళీ మీరే చెప్తున్నారు అతను ఒక సైకో, లేదంటే ఇలా కొడతాడు, చేస్తాడు, అబార్షన్ చేయించాడని. అలాంటి ఒక బ్యాడ్ పర్సన్తో జీవితాంతం కలిసి ఉండడానికి మీరు ఎలా రెడీ అయ్యారు? పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆర్ యు ఓకే? పెళ్లి చేసుకుంటే ఇదంతా ఓకేనా మీకు? ఐఎమ్ ఓకే విత్ హిమ్. ఓకే, అతని ఐ డిసైడెడ్ అండ్ ఐ గాట్ అబార్షన్. అతని అష్యూరెన్స్ మీదనే నేను అబార్షన్ చేయించుకున్నాను. లేకపోతే అతని చెప్పిన మాటల వల్లే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి. అతను ఎంత బెదిరించాడో నేను ఈ రోజు మధ్యాహ్నం నేను మీ అందరికీ చూపెడతాను. అతను మా వాళ్ళని, మా హస్బెండ్ ని అందరినీ ఎంత తిట్టి అంత బెదిరించాడో, డివోర్స్ తీసుకోమని గానీ, అబార్షన్ చేయించుకోమని గానీ, మా బాబు గురించి గానీ ఎంత మాట్లాడాడో నేను అవన్నీ బయట పెడతాను. నేను అడిగేది, అంత బ్యాడ్ పర్సన్ ని పెళ్లి చేసుకుని జీవితాంతం భరించడానికి మీరు రెడీ అయ్యారా? ఇప్పుడండి ఆవిడ చెప్తున్నారు కదా, ఇదేంటి ఎమ్మెల్యే తల్లి అయినా సరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదని చెప్పేసి. వాళ్ళ చుట్టూ అందరూ ఉన్నారు, అయినా పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు. నేను ఒక్కదాన్నే నా బాబుతో ఉంటాను, ఎలా వెళ్తాను అనుకుంటున్నారండి? మళ్ళీ ఒకసారి అడగరా నన్ను, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే అమ్మ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానంట, వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళేసి నేను ఇంత రచ్చ చేశానంట, ఈడు రాలేదా అది ఇది అనేసి నేను అడిగానంట. ఇంత చేస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే వాళ్ళ అమ్మే పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యి ఈవిడ ఇలా చేస్తుంది అని చెప్పేసి నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఒక్కదాన్ని ఉంటాను, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని నా బాబుతో. నాకు భయం ఉండదా అండి? నాకు భయం ఉండదా? మేడం నేను అడిగిన క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పలేదు. ఒక్క సమాధానం. నేను అదే చెప్పేది, మీరు అతన్ని ఒక సైకో అని, కొడుతున్నాడని, అంత బ్యాడ్ పర్సన్ అన్న తర్వాత, మీకు ఇన్నిసార్లు అబార్షన్ చేయించాడు అన్న తర్వాత, అలాంటి పర్సన్ తో జీవితాంతం ఉండడానికి మీరు ఎందుకు రెడీ అయ్యారు? ఒక మాట చెప్పండి. నాకు ఆప్షన్ లేదు, నాకు మా వాళ్ళ నుంచి ఆప్షన్ లేదు, నాకు శ్రీధర్ నుంచి మాత్రమే ఆప్షన్ ఉండింది. ఓకే, కానీ ఇతను ఇలా టర్న్ అవుతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే 5 times అబార్షన్ అతను అంగీకరించాడు. అతను అంగీకరించి నాతో అబార్షన్ చేయించుకుంటూ వచ్చాడు, నాతోనే ఉంటూ వచ్చాడు. ఆ 5 సార్లు అబార్షన్ చేయించేటప్పుడు మీకు నమ్మకం ఉందా అతను పెళ్లి చేసుకుంటాడని? అతను కంటిన్యూస్ గా అష్యూరెన్స్ ఇచ్చేవాడు కదండి. లేదు, మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, అతను ఎలాగో చేసుకోవడానికి నాకు తెలుసు, ఇలాంటి ఒక టైం కోసం నేను చూశాను అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మళ్ళీ మీరు అబార్షన్ కూడా చేయించుకుంటూ వస్తున్నారు కంటిన్యూగా. అంటే ఏ ఉద్దేశంతో మీరు అలా చేశారు? అంటే ఆ టైంలో ఎలాంటి? పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్, పెళ్లి చేసుకోకపోతే అన్యాయం అయింది ఎవరు? ఎవరి వల్ల అన్యాయం జరిగింది? ఎవరి వల్ల అన్యాయం జరిగింది? ఇవన్నీ నేను చెప్పుకోవద్దా ప్రజలకి? నాకు అన్యాయం జరిగినప్పుడు నేను చెప్పుకోవద్దా? చెప్పుకోవడానికి నా దగ్గర ఆధారాలు ఉండొద్దా? మీరు ఇంకే రకంగానూ రెసిస్ట్ చేయలేకపోయారా? అంటే మీ దగ్గరికి వచ్చి చాలా రెసిస్ట్ కాదండి, లిటరల్లీ గొడవలు అయిపోయి ఒక్కరినొకరు రాడ్లతో కొట్టుకున్నాము. అతను నా గొంతు పట్టుకున్నాడు, నేను అతను కొన్ని సందర్భాల్లో కొట్టడం జరిగింది, చాలా గొడవలు జరిగాయి. అయినా కూడా వదిలేవాడు కాదు. ఏ పాసిబుల్ వేస్ లో అయినా సరే నాకు మెసేజ్ చేసేవాడు. అంటే ఒకసారి అబార్షన్ అయింది, రెండోసారి అయింది, మీరు అన్నారు రాడ్లు పెట్టి కొట్టుకున్నాము, గొంతు పట్టుకున్నాడు, చాలా రకాలుగా గొడవలు అయినాయి అని చెప్పేసి. ఆ తర్వాత కూడా మళ్ళీ అబార్షన్స్ అవుతూ వస్తున్నాయి కదా, అక్కడెక్కడ కూడా మీ విల్లింగ్ ఏమీ లేదా? కేవలం అతను మిమ్మల్ని, అంటే ఆ మాటకి రేప్ అని వాడాలేమో మనం, కేవలం రేప్ చేయడం వల్ల ఇదంతా జరిగిందా? మీ విల్లింగ్ ఏమీ లేకుండానే 5 సార్లు అబార్షన్ జరిగిందా? పచ్చిగా మాట్లాడాలంటే ఫస్ట్ నైట్ వేరు, సెక్షువల్ అటెంప్ట్ వేరు.
ఓకే, అతను మ్యాటర్ ఆఫ్ 5 minutes చేశాడు కాబట్టే ఇలా అయింది. నా సపోర్ట్ కూడా ఉండుంటే అది వేరేలా ఉండేది. అంటే మీరు ఎందుకు ఎలవ్ చేశారు ఆ తర్వాత కూడా? ఒకసారి అబార్షన్ అయింది, నేను అలో చేయలేదండి. లిటరల్లీ కుక్కను కూర్చోబెట్టినట్టు బయట కూర్చోబెట్టేదాన్ని రోజుల తరబడి. ప్రతిరోజు రావటం, కుక్కలా బయట కూర్చోవడం. నేను తాళం వేసేసినా సరే 2-3 గంటలైనా సరే అతను అలాగే ఉంటాడు. ఓకే, అది నాతో ఒక్కదాంతోనే కాదులేండి. వైజాగ్ లో రూములు తీసుకున్నాడు, విజయవాడలో రూములు తీసుకున్నాడు. దాని తాలూకు వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, స్క్రీన్ రికార్డ్స్, ఎవరెవరితో మాట్లాడాడు. ఓకే, మరి అన్ని తెలిసి మీరు ఇన్ని రోజుల పాటు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది, అంటే దానికి మీ ప్రాణాలు లేదంటే మీ పిల్లల ప్రాణాలు పోతాయన్న కారణం? నా బాబే నాకు ఇంపార్టెంట్ అండి. ఓకే, నా బాబే నాకు ఇంపార్టెంట్. నాకు సపోర్ట్ గా ఎవరు రారు, ఇప్పుడు కూడా ఎవరు లేరు. డూ యూ థింక్ యు ఆర్ సేఫ్ నౌ? ఐ డోంట్ థింక్ ఐఎమ్ సేఫ్, బట్ ఐఎమ్ జస్ట్ కన్విన్సింగ్ మై సెల్ఫ్ టు బీ బ్రేవ్. దట్ ఈస్ ఇట్. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. శ్రీధర్ వాళ్ళ మదర్తో ఒకసారి మాట్లాడదాం. అమ్మా నమస్తే, నా మాట వినపడుతుందమ్మా? మీరు ఉన్నారా, లైన్లో ఉన్నారా? నేను లైవ్కి వెళ్ళాలండి, నాకు ప్రెస్ మీట్ ఉంది. ఐఎమ్ డిస్కనెక్టింగ్ ద కాల్. ఒక్క 5 నిమిషాలు ఉండగలుగుతారా? చెప్పండి సార్. ఐఎమ్ సో సారీ, యూ కంటిన్యూ విత్ దెమ్. ఇఫ్ దే సబ్మిట్ ఎనీ ప్రూఫ్ జస్ట్ టెలికాస్ట్ దెమ్. ఓకే, ఇఫ్ దే సబ్మిట్ ఎనీ ప్రూఫ్ జస్ట్ టెలికాస్ట్ దెమ్. కెన్ యూ హోల్డ్ ఫర్ 5 minutes? ఉండగలుగుతారా? లేదండి, మా లాయర్ తో డిస్కషన్, సో ప్లీజ్. అవునా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం. అమ్మా చెప్పండి అమ్మా. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇయ్యలేదు, ఆమె చుట్టూ అంతమంది ఉండి కూడా పోలీస్ కంప్లైంట్ ఇయ్యలేదు అని చెప్తుంది కదా మీతో. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది లేదు, అక్కడ రైల్వే కోడ్ పోలీస్ స్టేషన్ లో కనుక్కోమనండి సార్. మీరు జనవరిలోనే కంప్లైంట్ ఇచ్చారు, 6 నెలల క్రితం కాదు అని చెప్పి చెప్తున్నారు, నిజమా? సార్ ఇంకొక చిన్నది, మీ కిషోర్ గారితో మీరు కనుక కనెక్ట్ అయ్యి ఉంటే కొన్ని నెలల కిందట ఒక స్క్రీన్ షాట్ నేను పంపించానండి. ఫేస్బుక్ లో ఊగులవారిపల్లి పోలీసులు ఆ అమ్మాయిని ఇచ్చేసింది. సారీ, ఓబులవారిపల్లి పోలీసులు కాదు, హైవే పోలీసులు అండి. అర్ధరాత్రి హైవే మీద ఒంటరిగా కనిపిస్తే హైవే పోలీసులు వెళ్ళి ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ప్రశ్నించారు. తలా తేడా లేని సమాధానం చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్లి ఇంటి దగ్గర తన భర్తకి అప్పచెప్పి ఫోటో దిగి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. అర్ధరాత్రి హైవే మీద ఏ విధంగా తిరుగుతా ఉంది. ఎందుకున్నారంటారు హైవే మీద తను? అప్పుడు సార్ ఎందుకున్నారంటారు ఆ టైంలో హైవే మీద? అంటే లాట్ ఆఫ్, ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఎక్కడైనా ఉండడానికి చాలా కారణాలు ఉండొచ్చు. తను ఉంది హైవే మీద కాబట్టి చాలా కారణాలు ఉండొచ్చు, పర్సనల్ రీజన్స్ కూడా. డూ యూ థింక్ ఇట్స్ ఎనీ బ్యాడ్, ఏదైనా సమ్ బ్యాడ్ రీజన్? బ్యాడ్ అనట్లేదండి. ఇదే విధంగా నైట్ టైమ్స్ లో తను ఫోన్లు చేసి ఇరిటేట్ అండ్ ఒక రకమైన ఏదో సైకిక్ బిహేవియర్ తో ఫోన్లు చేసేది. అదే ఇంకొక విషయం సార్, తను అంటా ఉంది నేను గైనిక్ కాదు, నేను డెంటిస్ట్ నే. సార్ డెంటిస్ట్ కూడా ఖచ్చితంగా ఎనాటమీ అనేది చదివే డాక్టర్ అవుతాడు. ఇట్స్ బేసిక్ నాలెడ్జ్ ఫర్ ఎనీ డాక్టర్, ఆఫ్ కోర్స్. సార్ ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ లోనే ఎనాటమీ, సెకండ్ ఇయర్ లో జనరల్ ఫిజియాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అన్ని చదివిన తర్వాతనే ఫైనల్ ఇయర్ లో డెంటల్ సబ్జెక్ట్ చదువుతాం సార్. సార్ కాదండి, మీరు ఒక విషయం నాకు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ గారి మదర్ ఉన్నారు, మీరు ఉన్నారు, మిమ్మల్ని తను క్లియర్గా మీకు చెప్పిందా లేదా? అంటే తను ఇలా ప్రెగ్నెంట్ అయ్యానని, లేదా తర్వాత అబార్షన్స్ అయ్యాయని, మీ ఫ్యామిలీ మెంబర్ వల్ల తాను ఇంత ఇబ్బంది పడుతున్నాను శ్రీధర్ వల్ల అని మీకు చెప్పారా లేదా? ఫస్ట్ టైం ఇట్లా చేసేటప్పుడు, అంటే ఫోన్లు చేసి లిఫ్ట్ చేయకుండా ఇట్లా చేసేటప్పుడు మా వైఫ్ చేసినప్పుడు ఆమె ఏంటంటే మా అత్తగారు నంబర్ ఇవ్వగానే నేను లేడీ ఎందుకు లేండి అన్నో నంబర్ అని నా నంబర్ నుంచి నేనైతే ఫోన్ చేశాను సార్. ఒక 10 times కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు శ్రీలత కదా అని ఫోన్ పెట్టేసింది. ఆ టైంలో టెన్షన్ లో ఏమి ఇక్కడ ఉంటే ఇట్లా ఈ విధంగా నేను మీ PCR పంపించాను సార్, మరి ఆ కిషోర్ గారు కడప రిపోర్టర్ అతనికి పంపించాను, అతని ద్వారా మీకు వచ్చిందో లేదో. ఫస్ట్ టైం నా మెసేజ్ అదే అండి. అంటే ఎట్లా అండి, నాకు వచ్చింది, నాకు స్క్రీన్ షాట్ వచ్చింది, నేను చూశాను, నేను పంపించాను. దాని తర్వాత చాలా సార్లు ఫోన్ చేసింది. నేనేంటంటే ఇవన్నీ కామనే కదా అన్నట్టు కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను కూడా కొద్దిగా క్లినిక్ పన్స్ కానీ అప్పుడే అదే టైంలో మా వైఫ్ ప్రెగ్నెంట్, సో ఆ దీంట్లో ఉన్నాను.
కానీ కంటిన్యూస్ గా నాకు క్లియర్ గా కాదు వెంకటరమణ గారు, తను ఎలా అప్రోచ్ అయింది, ఆ టైంలో ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కాదు. నేను అనేది ఏంటంటే, మీకు అప్పుడు కాకపోతే ఆ తర్వాత అయినా సరే, మీకైనా సరే, లేదంటే శ్రీధర్ గారి మదర్కి అయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తను ఇలా మీ శ్రీధర్ వల్ల తను ఇలా ఇబ్బంది పడుతున్నానని, ఇలా అబార్షన్స్ అయ్యాయని, ఇలా జరుగుతుందన్న విషయం మీకు చెప్పారా లేదా? క్లియర్గా చెప్పండి ఒకసారి. లేదండి. సో మీకు తెలీదు తనకు అబార్షన్స్ అయిన విషయం మీకు తెలియదు? అబార్షన్స్ విషయం తెలియదు అనట్లేదు. రీసెంట్ గా కొన్ని ఏదో ఒక ఆడియో పంపించింది, ఆ టైంలో తెలిస్తే దాన్ని ఆ రోజు మేము వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చాం సార్. తనకి అబార్షన్స్ అయితే మీరు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? అంటే అట్లా కాదు, మేము కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే ఈ విధంగా పెడతా ఉంది. కొన్ని రిపోర్టర్స్ ని కానీ, తర్వాత వచ్చేసి కొంతమంది శివారెడ్డి సంథింగ్ పేర్లు చెప్పి స్టేటస్లు ఇవన్నీ పెట్టడము, దాని తర్వాత ఇవన్నీ చేస్తా నన్ను అయితే అని చెప్పి పెట్టినప్పుడు హెరాస్మెంట్ చేస్తా ఉందని చెప్పేసి స్టేటస్లు ఏ స్టేటస్లు పెట్టేవారు? అవి స్క్రీన్ షాట్ ఇస్తామండి. అంటే లైక్ ఎలాంటివి 25 crores ఇవన్నీ మానేదానికి 25 crores కి నేను డీల్ కుదుర్చుకున్నాను అని ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టారండి. ఇన్స్టాగ్రామ్ లో ఉందా? మాకు ఆ స్క్రీన్ షాట్ పంపించగలుగుతారా? పంపిస్తానండి. యా ప్లీజ్ మాకు ఒకసారి పంపించండి. మీరు ఇంతకు ముందు పంపించి ఉండాల్సింది కదా, తను ఉన్నప్పుడు మేము మాట్లాడి ఉండేవాళ్ళం కదా. ఓకే, ఎనీవే